तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के तारीख बाज़ अखबारात की जानिब से मिनिस्टर्स की जानिब से खातून अहदेदारों को घर पर बुलाकर रिव्यू लिए जाने पर तनकीद का निशाना बना। सुनीता लक्ष्मण रेड्डी MLA ने इस मौके पर कांग्रेस हुकूमत को अपना तनकीद का निशाना बना। बताया गया कि ख़वातीन को इंडिपेंडेंटली काम करने नहीं दिया जा रहा है। इस सिलसिले में उन्हें बहुत से बातें भी आवाम के सामने रखी। बताया गया कि इस मौके पर उनके साथ पद्मा देवेंद्र रेड्डी BRS कायद भी मौजूद थी। इस मौके पर जुबली हिल्स बाई इलेक्शन के चलते हुए मागंटी सुनीता का भी उन्होंने इस मौके पर जिक्र किया। इसके साथ साथ मिस वर्ल्ड कंपटीशन में भी पेश आए वाक़ये को याद दिलाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना। ఈరోజు పద్మా దేవేంద్ర రెడ్డి గారు, మాలవ్ కవిత గారు, లలిత గారు, అదేవిధంగా సుమిత్ర గారు, హేమ గారు, అదేవిధంగా ప్రసన్న రెడ్డి గారు, అదేవిధంగా అర్పిత గారు, వీళ్ళందరూ కూడా విమెన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురించబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్గా చూస్తున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పాలకులు కానీ అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్గా మహిళా అధికారులను అనుకోండి, ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి, IAS ఆఫీసర్స్ అనుకోండి, IPS ఆఫీసర్స్ అనుకోండి, అదేవిధంగా MLAలను అనుకోండి, MPలను అనుకోండి, లేదంటే మంత్రులను అనుకోండి, మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగాగాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా. అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే CPROగా పనిచేసినటువంటి హర్ష భార్గవి అని చెప్పేసి మరి ఒక మహిళా అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవనీయకుండా ఎవరో తెలియదు ఇక్కడికి వచ్చి వెళ్ళిపో అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి అనే గురుకులాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోయిన ట్రాక్టర్లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు, వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. వారికి ఇస్తామని మహిళలకు ఇస్తామని ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవాళి లేకుండా చేస్తామన్నారు. అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ పనిచేసింది. 13,000 మహిళలు పుడితే ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ
మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి, అది ఆక్షేపణీయం కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా, ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా నేను మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. విషయమైనా కూడా ఏబిఎన్ లో రాగానే, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం, మీ అందరూ కళ్ళారు చూస్తాము. సాక్షాత్ ఏబిఎన్ ఛానల్లో ప్రచురైంది, పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. మేము అనేది మీరు ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్, మేము ఏదో 6 రోజుల పేపర్ కాదు, నిన్నటి పేపర్